జై శ్రీరామ్. హిందూ బంధువులారా, ఒకసారి వీడియో చూడండి. శ్రీరాముడు కాదా రాక్షసుడివి? నువ్వు దేవుడువా? నువ్వు దేవుడు నా కొడక, నువ్వు దేవుడువా? నిన్నుగా పగలబడతా లంజా కొడక. నువ్వు దేవుడు కాదు, యేసు ప్రభువే దేవుడు, ప్రభువే దేవుడు. చూశారు కదా, ఒక క్రైస్తవుడు మందు దాగి గుళ్ళోకి వస్తూనే నాకు బూతు, నువ్వు శ్రీరాముడివి కాదు రాక్షసుడివి నా అంటే పచ్చి బూతులు, చెప్పలేని నోట్తో మాట్లాడలేనంత పచ్చి బూతులు తిడుతూ ఆవేశంగా వెళ్లి గుడి తాలూకు తలుపుల్ని కాలుతూ తన్నాడు. తన్ని మళ్ళీ రిటర్న్ పోతా నువ్వు దేవుడు కాదు, యేసే నిజమైన దేవుడు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతూ పోయాడు. అసలు ఈ ఉన్నదానికి కారణం ఎవరు? వీళ్ళు ఇలా తయారవటానికి కారణం ఎవరు? ఎవరు వీళ్ళని ఈ విధంగా తయారు చేస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు ఇలా చేయాలని, ఇలా మాట్లాడాలని? యేసు మాత్రమే దేవుడు, ఇంకా వీళ్ళని నమ్మని వాళ్ళందరూ దేవుళ్ళు కాదు రాక్షసులని ఎవరు నేర్పిస్తున్నారు? వీళ్ళు చర్చిల్లో పాస్టర్లు వీళ్ళకి బోధిస్తుంది ఇదేనా? మొన్నటికి మొన్న అజయ్ బాబు అనే ఒక లఫూడ్ గాడు విగ్రహాలని నాకు ఇవ్వండి పగలగొడతా అన్నాడు. వాణ్ణి తీసుకొని ఈ ఏదో గుళ్ళోకి వచ్చి గుడి తలుపుల్ని కొట్టాడా? జాన్ బెన్నీ లింగం అని ఇంకొక గొట్టంగాడు హిందువుల్ని ఊచకోత కోస్తా అన్నాడు. వాణ్ణి ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చాడా? వీడు మత విద్వేషాలు రగిలిస్తున్నారు. వీళ్ళు మన సమాజంలో, మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకుంటే వచ్చిన ఏ ఇబ్బంది లేదు. మీరు గమనించారా? ఏదైనా గుళ్ళో మన దేవుడి గురించి కాకుండా వేరే దేవుళ్ళ గురించి చెప్పడం ఏనాడైనా చూశారా? అదే చర్చికి పోండి, వాళ్ళ దేవుడి గురించి చెప్పేది దానికన్నా మన మీద పడి ఏడవటమే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చూడు మన దేవుళ్ళ మీద పడి ఏడవటమే తప్ప వాళ్ళకి వేరే పనే లేదు. అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి ఉన్మాదులు తయారవుతాయి. ఒకడేమో ఊచకోతగా వస్తామంటాడు, ఒకడేమో విగ్రహారాధన చేయకూడదు అంటే విగ్రహారాధన చేసే వాళ్ళని నరికేస్తా అంటారు. ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తున్నారు. వీళ్ళేమి సీక్రెట్ గా చెప్పుకోవట్లేదు ఒకప్పుడులాగా. ఇప్పుడు పబ్లిక్ అయిపోయారు, ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఊచకోతకు వస్తాము హిందువుల్ని. వాళ్ళు మైనారిటీగా ఉన్నప్పుడే వాళ్ళ విధానం ఈ విధంగా ఉందంటే, ఒకవేళ మెజారిటీ మనం మైనారిటీ అయితే ఏంటి పరిస్థితి? ఈ దేశంలో హిందువులను బతకనిస్తారా అసలు? ఇలాంటి వాళ్ళని అసలు పోలీసులు కేసు పెట్టి లోపలేయాలి. వీడు ఇలా తయారవడానికి కారణమైన లోకల్ గా ఉన్న వాడు ఏ చర్చికి వెళ్తాడు? ఆ పాస్టర్ని. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఎదవాలని వీళ్ళందరిపైన కేసులు బుక్ చేసి వీళ్ళందరినీ జైల్లో వేసి తాట తీస్తే గానీ దారిలోకి రారు. హిందూ బంధువులారా, మీరు కూడా అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే అనే భ్రమ నుంచి బయటికి రండి. కంటి ముందు కనపడుతుంది ఈ ఎదవలు ఏం చేస్తున్నారు. కంటి ముందే కనపడుతుంది మనకి హిందువులకి ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నారు. చంపేస్తాం, నరికేస్తాం అంటున్నారు. అయినా కూడా మనం ఇంకా కళ్ళు మూసుకొని అన్ని మతాలు ఒకటే అని భ్రమలో ఉండొద్దు. జై హింద్.